ఎవరు ఇంతవరకు ఆలోచన చేసి ఉంటారన్న నమ్మకం. నేను కూడా ఫస్ట్ టైం చెప్పినప్పుడు ది పవర్ ఆఫ్ బుల్ అంటే నాకు కూడా ఆశ్చర్యం వేసింది. ఇది అవుతుందా అని ఆశ్చర్యం వేస్తే ఈరోజు దానికోసం థ్రెడ్మిల్ తయారు చేసి దాని మీద వీటిని ఎక్సర్సైజ్ 4-5 గంటలు చేస్తే మనం కూడా ఎవ్రీ పర్సన్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మన ఆరోగ్యం మనం తినే తిండి పైన, రెండోది మనం తీసుకునే రెస్ట్ పైన, నిద్రపోవడం, మూడోది నిద్రలేస్తే 1 గంట ఎక్సర్సైజ్ చేయడం, నాలుగోది మంచి పని చేయడం. ఈ 4 చేస్తే ఇంకా హాస్పిటల్కి పోయే పరిస్థితి ఉండదు. అది చేయని వాళ్లే హాస్పిటల్కి పోతారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటిది ది పవర్ ఆఫ్ బుల్ నిరూపించడం కోసం ఇక్కడ బుల్స్ని ఇక్కడ తీసుకొచ్చి గంటకు 5 గంటల వరకు దాన్ని కూడా సైంటిఫిక్గా ఆలోచించి అది హెల్తీగా ఉండాలంటే ఎన్ని గంటలు ఎక్సర్సైజ్ చేయించాలనో అన్ని గంటలు చేయించి దాంట్లో నుంచి ఆదాయం సంపాదించడానికి ఒక వినూత్నమైన కార్యక్రమం. ఆ కార్యక్రమమే పవర్ జనరేషన్. మామూలుగా పవర్ జనరేషన్ అంటే ఒకప్పుడు ఎక్కడి నుంచో వచ్చేది, థర్మల్తోనే వచ్చేది. బొగ్గుతో కరెంటు తయారు చేసేవాళ్ళం. తర్వాత వాటర్తో తయారు చేయడం మొదలుపెట్టాం. తర్వాత ఎండతో కరెంటు చేయడం మొదలుపెట్టాం. గాలితో కరెంటు చేయడం మొదలుపెట్టాం. ఇప్పుడు బుల్స్తో కూడా కరెంటు తయారు చేసే పరిస్థితికి వచ్చామంటే ఇంట్లో కూర్చొని ఇది బెస్ట్ ఇన్నోవేషన్ ఇన్ ది వరల్డ్ అని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా.